అందరికీ నమస్కారం। ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। మరి మొన్న జూన్ 6వ తారీఖున జరిగినటువంటి డిబేట్ లో ఏదో కృష్ణంరాజు గారు అనే వ్యక్తి ఒక పదం తూలాడని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం నాయకులు గాని వాళ్ళకి అనుకూల మీడియా అయినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిలో తప్పుడు కథనాలు రాయించి మరి అందులో భాగంగా సాక్షి ఛానల్ ని బూచిగా చూపించి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని బూచిగా చూపించి ఈరోజు తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం। వారు డిబేట్ లో కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏ మాట తోలనప్పటికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పారు। అలాగే రాజు గారు కూడా క్షమాపణ చెప్పారు। సాక్షి యాజమాన్యం కూడా క్షమాపణ చెప్పింది। అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి మరి అందులో భాగంగానే ఈ యొక్క అరెస్ట్ని చేశారు తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। నిజానికి ఈ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం తాలూకు వైఫల్యాల్ని ఎవరు గొంతెత్తి లేపినా వాళ్ళని అరెస్ట్ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం। ముఖ్యంగా విద్యార్థులకు తల్లికి వందనం ఇవ్వలేక డైవర్షన్ పాలిటిక్స్, అలాగే మహిళలకు ఉచిత బస్సు ఇవ్వలేక డైవర్షన్ పాలిటిక్స్, అలాగే మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, అది కూడా డైవర్షన్ పాలిటిక్స్। అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా రైతన్నలకు అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇస్తానన్నారు, మరి అది అడుగుతారని డైవర్షన్ పాలిటిక్స్। అలాగే మిర్చి రైతులకు గిట్టుబాటు ధరలు అందిస్తామని చెప్పి అది ఇవ్వలేక దానికి కూడా డైవర్షన్ పాలిటిక్స్। ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక్క మహిళలకు కూడా పుట్టిన పిల్లల నుంచి బాలికల నుంచి చదువుకున్న విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగాలకు వెళ్ళినటువంటి మహిళలకు కూడా ఎక్కడా రక్షణ కల్పించలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం। దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంట ఎక్కువ పథకాలు ఇస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు మేము మేలు చేస్తాం, సంపద సృష్టిస్తాం, ఆదాయం పెంచుతాం, పేదలకు పంచుతాం అని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు ఈ రోజు అధికారంలోకి వచ్చిగా అవన్నీ విషయాలు పూర్తిగా విస్మరించి పాలన చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపి మొన్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4న వెన్నుపోటు దినాన్ని ప్రకటించారో ఆ ప్రకటించిన రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూడా తండోపతండాలుగా వచ్చి ఆ యొక్క వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేస్తే కూటమి ప్రభుత్వం కోసాలు కదిలిపోతాయని చెప్పి భయం పుట్టుకొని మళ్ళీ ఇటువంటి అరెస్టులకి తెరలేపారు తప్ప ఇంకోటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గతంలో 2014 నుంచి 19 వరకు మీరు ఎస్సీ ఎస్టీ మహిళలు కానీ గిరిజన మహిళలు కానీ బీసీ మహిళలు కానీ మీ యొక్క శాసనసభ్యులు ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడారో ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను। ఈ రోజు టీడీపీ నాయకులకు కానీ జనసేన నాయకులకు కానీ బీజేపీ నాయకులు కానీ ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను, ఆనాడు ఇదే మహిళలపై మీరు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మీకు కనిపించలేదా, మహిళకు గుర్తు రాలేదా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను। మీకు పాలన చేతకాక ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారు తప్ప ఇంకో విషయం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను। ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాను, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజలు ఎప్పుడు ఒకవైపునే ఉండరు। మీరు బ్రిటిష్ పాలనలో ఎలాగైతే ఉన్నారో మీరు బ్రిటిష్ పరిపాలన చేస్తారంటే మీ కూటమి ప్రభుత్వాన్ని తొంగలో తొక్కి మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సంసిద్ధంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। మళ్ళీ ఇటువంటి తప్పుడు పేరాపులు పేలి ఇటువంటి తప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మీరు తెరవేస్తే ఆంధ్ర రాష్ట్రంలో మీ యొక్క పార్టీలు కోసాలు కదులుతో మీరు భూస్థాపితం అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను।